11ంటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిండు. 11ంటికి బయటికి వెళ్ళిండు. 11ంటికి బయటికి వెళ్ళి పిల్లలు ఉండి డాడీ ఫోన్ మమ్మీ ఫోన్ ఖరాబ్ అయ్యింది డాడీ, మమ్మీ ఫోన్ బాగా చూపించుకరా డాడీ అని అంటే మమ్మీ ఫోన్ ఇవి డాడీ అని అంటే ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. మళ్ళా వస్తా డాడీ అనుకుంటా పోయిండు. పోయి 4 గంటలకి నా ఆడబిడ్డ భర్త ఫోన్ చేస్తే మధు ఆడున్నావు అని అంటే బాబా నేను క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా, నేను 11ంటికి వస్తా. 11ంటికి పోయినోడు 4 గంటల దాకా ఏం చేస్తున్నావు అని అంటే క్యాంప్ ఆఫీస్ లో పని ఉంది బాబా వస్తున్నా బాబా అని అన్నాడు. సరే మధు రామధు అని చెప్పిండు. అనగానే మళ్ళా ఫోన్ చేసిండు. మళ్ళా ఎత్తిండు. ఎత్తి బాబా నేను ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. అని చెప్పగానే 8:30కి మళ్ళా నా దగ్గరికి వచ్చిండు నా ఆడబిడ్డ భర్త. రాగానే అవునిక మధు వచ్చిండా అని అంటే ఇంకా రాడాడు బాబాయి అని అన్నాను. ఇంటికే వచ్చిండు అనుకున్నా, అన్నం తిన్నాడు అనుకున్నా, ఇక వస్తాడేమో అనుకున్నా, ఇక రాలేదు. 2 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి రింగ్ అయ్యింది. మళ్ళా ఫోన్ చేయి బాబాయి అని అంటే మళ్ళా రింగ్ అయ్యింది. ఇక ఫోన్ ఎత్తట్లేడు. మళ్ళా నాకు 2:30కి తెలిసింది. 12ంటికి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాము. మిస్ అయ్యిండా అని నా భర్త అని పోగానే మీరు ఎక్కడ ఉంటుర్రమ్మా అని అన్నాడు. మేము ఇక్కడ సూర్యాపేటలోనే టౌన్ లోనే ఉంటున్నాము అని చెప్పిన. అయితే టౌన్ లోనే ఇవ్వండి అమ్మా పిటిషన్ అని అంటే మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్ కాడికి టౌన్ లోకి వచ్చి పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇవ్వగానే ఒక అర్ధగంట సేపటికి నన్ను నా ఆడబిడ్డ భర్తని తీసుకొని పోలీసులు తీసుకుపోయారు. ఏడికి తీసుకుపోతారు సార్ అని అంటే ఏం చెప్పలేరు. మా ఫోన్ గుంజుకున్నారు. గుంజుకొని ఏమి చెప్పలేరు. తీసుకుపోయి ఇదేనా డెడ్ బాడీ అని, డెడ్ బాడీ ఉన్నది మీరు గుర్తుపట్టరు అని అన్నాడు. నేను షూ చూసిన. షూ చూడంగానే ఆ భర్త అన్నాను. అనగానే నేను కళ్ళు తిరిగి కింద పడిపోయినా. నాకు ఎల్కారం కాంగ్రెస్ నాయకులు నా భర్తనే 40 మంది కలిసి చంపిరంట. మారిపల్లి సతీష్ గాడు, కుంటిగొర్ల చేను గాడు, కబ్బిల్ నాగాడు, కట్టపోయిన మల్లి గాడు, బొర్రారు గాడు, పెద్ద జీవన్ గాడు, పెద్ద రవీందర్ గాని కొడుకు. అటు ఇళ్ళ మీద అనుమానం ఉన్నది. అయ్యో నాకు న్యాయం కావాలి. నా భర్తను చంపినట్టు వాళ్ళని చంపాలి. నా భర్త పోయిండు, నువ్వు ఎంత బతకాలి, వాడిని చంపాలి. సైలెంట్ లో పెట్టిండు. ఎవరో ఫోన్ చేస్తుంటే ముఖం కడుక్కున్నాడు. స్నానం చేసిండు. ఏమి తినలేడు. నా ఫోన్ ఖరాబ్ అయ్యి 2 రోజులు అవుతుంది. నా పెద్ద బిడ్డ డాడీ మమ్మీ ఫోన్ ఖరాబ్ అయ్యింది, ఫోన్ బాగా చేపించుకురా డాడీ అని అంటే మమ్మీ ఫోన్ తీసుకురా అని అన్నాడు. నేను ఫోన్ బాగా చేపించుకొస్తా డాడీ, నేను మధ్యాహ్నం కల్లా వస్తా డాడీ అని చెప్పిపోయిండు. నా దగ్గర ఫోను లేదు, నేను ఫోను చేయలేదు, పక్కన వాళ్ళు ఎవరు లేరు. ఇక వస్తాడు అనుకున్నా. మాడిబిడ్డ దగ్గరికి ఊకే పోతాడు. ఆడన్నం తిన్నాడు అనుకున్నా, పంచాయతీలో ఉన్నాడు అనుకున్నా. ఇక రావట్లేడు. ఆడబిడ్డ భర్త నా ఇంటికి వచ్చిండు. మధు వచ్చిండారా అంటే ఇంకా రాలేడు బాబాయి అని చెప్పిన. ఫోన్ చేయి బాబాయి అని అంటే ఫోన్ చేసిండు. ఫోన్ చేయంగానే రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేడు. మళ్ళా చేయి బాబాయి అని చెప్పిన. మళ్ళా చేసిండు, ఆయన ఎత్తట్లేడు. ఇక వస్తాడేమో పంచాయతీలో ఉన్నాడు అనుకున్నా, ఏమన్నా తాగుతుండేమో అనుకున్నా, ఫ్రెండ్స్ తో తాగుతుండేమో అనుకున్నా. నాకు ఏమి చెప్పలేడు. బండి మీద పోయిండు. ఇక ఫోన్ ఎత్తట్లేడు.
ఫోన్ ఎత్తకుంటే 12 అయ్యింది. రూరల్ పోలీస్ స్టేషన్ పోయినాము. ఇక మిస్ అయ్యిండు, నా భర్త కనిపించట్లేడు అని నేను పిటిషన్ ఇచ్చిన. ఎక్కడుంటున్నామా? పెట్టుకుంటున్నాము, టౌన్ లో ఇరమ్మా అని చెప్పిండు. మళ్ళీ మేము టౌన్కి వచ్చినాము. టౌన్కి వచ్చి పిటిషన్ ఇచ్చినాము. టౌన్కి వచ్చి పిటిషన్ ఇవ్వగానే భర్త గంట సేపటికి నన్ను నా ఆడబిడ్డని ఆడబిడ్డ భర్తని మేము ముగ్గురము పోయి చూసారికి నా భర్తని మూటలో కట్టి మోరిలా నా బిడ్డ